రబీ వరి సాగులో ఎరువుల యాజమాన్యమే కీలకం. అయితే ఎరువుల వాడకంపై రైతులకు అంతగా అవగాహన ఉండటం లేదు. శాస్త్రవేత్తలు అధికారుల సూచనలు పట్టించుకోకుండా తోటి రైతులు వాడుతున్నారని, పొలంలోనూ అవసరం ఉన్నా లేకున్నా ఎడాపెడా ఎరువులను చల్లి ఖర్చులు పెంచుకుంటున్నారు. ఎరువులను సిఫార్సు మేరకు సమయానుకూలంగా వేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని తెలియజేస్తున్నారు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నాగభూషణం. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో రబీ సాగులో రైతులు ఉత్సాహంగా ముందడుగు వేస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు వరి నాట్లు పూర్తిగా వచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో వరి పైరు 10 నుంచి 20 రోజుల దశకు చేరుకుంది. ఈ సమయంలో వరి పైరు ఏపుగా ఆరోగ్యంగా పెరగాలంటే ఎరువుల యాజమాన్యం పట్ల రైతులు శ్రద్ధ వహించాలి. సాధారణంగా రబీ కాలంలో స్వల్పకాలిక రకాలను సాగు చేస్తారు కనుక వరి పైరులో పిలికలు చేసే సమయం తక్కువ ఉంటుంది. అందువల్ల పంట దశను బట్టి సిఫారసు చేసిన ఎరువులను సమయానుకూలంగా అందించాలంటూ తెలియజేస్తున్నారు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నాగభూషణం. వరికి సంబంధించినటువంటి ఎరువుల యాజమాన్యంలో నత్రజని, భాస్వరము, పొటాష్ అనేటువంటివి ప్రధానమైన పోషకాలు. వీటిలో ముందుగా నత్రజని విషయానికి వస్తే కనుక ఈ నత్రజనిని మనము వరి పంటకు యూరియా రూపంలో కానీ లేదా డిఏపి రూపంలో కానీ అందిస్తాము. అయితే ప్రస్తుతం మార్కెట్లో ఈ యూరియా అనేది నీమ్ కోటెడ్ యూరియా రూపంలోనే లభిస్తుంది. ఇది మనము సిఫారసు చేసిన మోతాదు ఎంత ఉంటుందో అంత మేరకే వాడాలి. తెలంగాణ రాష్ట్రంలో ఈ వరి పంటకు సంబంధించి సిఫారసు చేసిన ఎరువుల విషయానికి వస్తే కనుక 48 నుంచి 60 కిలోల నత్రజని మరియు 24 కిలోల భాస్వరము మరియు 16 కిలోల పొటాష్లను ఇచ్చేటటువంటి ఎరువుల్ని మనము వాడాల్సి ఉంటుంది. ఈ సిఫారసు చేసినటువంటి మోతాదు కంటే ఎక్కువ నత్రజనిని వాడితే కనుక పంట ఏపుగా పెరగడమే కాకుండా ఇతర పురుగులు కూడా ఈ పంటకు ఆకర్షింపబడి చీడపీడలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ ఎక్కువ నత్రజనికి సంబంధించిన ఎరువులు వాడుతున్నప్పుడు వర్షాలు కనుక ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఈ పైరు అనేది ఎక్కువగా పెరిగి పడిపోయే ఆస్కారం కూడా ఉంటుంది. కాబట్టి ఈ నత్రజనిని సిఫారసు చేసిన మోతాదులో మాత్రమే వాడాలి. అయితే ఈ స్వల్పకాలిక రకాలకు సంబంధించి మనం సిఫారసు చేసిన నత్రజనికి సంబంధించిన ఎరువుల్ని 3 సమభాగాలుగా చేసుకొని వాటిని ఆఖరి దుక్కిలో మొదటి సగభాగాన్ని మరియు పిలకలు వేసే దశలో 2వ సగభాగాన్ని మరియు చివరగా మిగిలినటువంటి 3వ సగభాగాన్ని అంకురం తొడిగే దశలో మనము వేసుకోవాలి. భాస్వరం ఎరువుల విషయానికి వస్తే కనుక ఈ భాస్వరాన్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎస్ఎస్పి రూపంలో మనం మొక్కకు అందిస్తాం. సిఫారసు చేసిన మోతాదు ఎంత? 24 కిలోల భాస్వరాన్ని మనము సిఫారసు చేస్తాము ఈ వరి పంటకు. ఇది కేవలము ఆఖరి దుక్కిలో మాత్రమే వేసేటటువంటి పోషకము. డిఏపి లేదా మిగతా కాంప్లెక్స్ ఎరువులు ఏవైతే ఉన్నాయో వాటిని పైపాటుగా వాడితే కూడా మనకు అదనపు ఖర్చే తప్ప ఈ మనం వేసినటువంటి భాస్వరానికి సంబంధించినటువంటి పోషకాలు మనకు మొక్కకు అందుబాటులోకి కూడా రావు. పొటాష్ విషయానికి వస్తే పొటాష్ను మనము మొక్కకు ఎంఓపి మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో అందిస్తాము. ఇది 16 కిలోల పొటాష్ను మనము 1 ఎకరాకి సిఫారసు చేస్తాము. నల్లరేగడి నేలల్లో అయితే కనుక ఈ పొటాష్ను మనము 2 సమభాగాలుగా చేసుకొని ఆఖరి దుక్కిలో సగభాగాన్ని మరియు అంకురం తొడిగే దశలో మిగతా సగభాగాన్ని వేసుకోవాలి. అదే చలక లేదా తేలిక నేలల్లో గనక అయితే సిఫారసు చేసిన మొత్తాన్ని అంటే 16 కిలోలను ఇచ్చేటటువంటి పొటాష్ ఎరువుల్ని మొత్తం కూడా ఆఖరి దుక్కిలోనే వేసుకోవాలి. ఎరువులు వేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా ప్రాంతాల్లో రైతులు ఎరువులతో పాటు గుళికలను కలిపి చల్లుతూ ఉంటారు. ఇలా చల్లడం వల్ల ఎరువుల వినియోగ సామర్థ్యం తగ్గడమే కాకుండా గుళికల పనితనం కూడా తగ్గుతుంది. అలాగే ఎరువులు చల్లేటప్పుడు నీరు పల్చగా ఉండే విధంగా చూసుకుని చల్లితే ఎరువుల వినియోగం పెరిగి మొక్కలు ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడి వచ్చేందుకు వీలుంటుంది.